ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక భీమవరం ఆక్వా రైతుల సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. వైఎస్ జగన్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. అయితే వేదికపైకి వస్తున్న సమయంలో భారీగా తోపులాట కనిపించింది. సో అభిమానుల తోపులాటలో ఒకసారిగా వైఎస్ జగన్ జారి పడబోయారు. ఇక చాలా కష్టపడి సభ వేదికపైకి చేరుకున్నారు వైఎస్ జగన్. అయితే వెంటనే భద్రతా సిబ్బంది అయితే అప్రమత్తమై జగన్ ని పట్టుకొని వేదిక మీదకి తీసుకెళ్లారు. సో దాని తర్వాత యథావిధిగా కార్యక్రమం జరిగిపోయింది. బట్ ఇప్పుడు మనం యూటీవీ స్క్రీన్ మీద విజువల్స్ అన్ని చాలా క్లియర్ గా చూస్తున్నాము. అక్కడ జరిగిన సంఘటన ఎలా ఉంది చూడండి. ఒక్కసారిగా త్రుటిలో ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. భద్రతా సిబ్బంది ఒకసారిగా పట్టుకున్నారు కాబట్టి ఓకే, లేదంటే ఏదైనా గాయాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉండేది. సో మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నామంటే భారీగా అభిమానులు కూడా ఒక్కసారిగా రావడం తోటి మేబీ ఇదంతా కూడా అందరు ఒకటేసారి రావడం చూస్తున్నాం మనం యూటీవీ స్క్రీన్ మీద రిపీటెడ్లీ. సో ఒక్కసారిగా వైఎస్ జగన్ కాలు జారి పడబోయినట్టుగా మనం దృశ్యాలన్నీ యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో పక్కనే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పట్టుకోవడం వల్ల వాళ్ళు చాలా క్లియర్ గా పట్టుకోవడం వల్ల ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఆక్వా రైతులతోటి మాట్లాడడానికి అని చెప్పేసి వేదిక పైకి ఎక్కేటువంటి క్రమంలో ఇలాంటి ఒక ప్రమాదం జరిగింది అని చెప్పొచ్చు. మొత్తానికైతే త్రుటిలో ఈ ప్రమాదం అయితే తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో అపశృతి తప్పిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే వైఎస్ జగన్ కు ప్రమాదం తప్పింది. వేదిక పైకి వస్తున్నటువంటి సమయంలో భారీ తోపులాట జరిగింది. అక్కడికి అభిమానులు అనుచరులు అందరూ కూడా భారీ స్థాయిలో వచ్చారు. సో సడన్ గా తోపులాటలో భాగంగా జారి పడబోయారు జగన్. సో చాలా కష్టపడి కూడా సభ వేదిక పైకి చేరుకున్నారు వైఎస్ జగన్. వెంటనే సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయిపోయి జగన్ ను పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. సో మొత్తానికైతే త్రుటిలో ప్రమాదం తప్పింది అనే చెప్పొచ్చు. సో ఆక్వా రైతులతోటి ఇవాళ ముఖాముఖి కార్యక్రమం ఉన్నందున ఆయన ఇవాళ భీమవరం వెళ్లాల్సిన సిచ్యువేషన్ అన్నమాట. క్షేత్ర స్థాయిలో ఫస్ట్ టైం అయిన పర్యటనలో భాగంగా భీమవరంకి వెళ్లడం జరిగింది. అక్కడ ఆక్వా రైతులతోని ముఖాముఖి కార్యక్రమం జరిగింది. వాళ్ళందరినీ కూడా వారి యొక్క కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. సో సభలో భాగంగా బహిరంగ సభలో భాగంగా ఆయన మాట్లాడడానికి స్టేజ్ మీదకి వెళ్లే సమయంలో అనుకోకుండా తోపులాట జరిగి ఆల్ ఆఫ్ సడన్ గా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. సో వెంటనే భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అలర్ట్ అయ్యి ఆయన ఆన్ ది స్పాట్ పట్టుకున్నారు కాబట్టి అంతకు మించి ఇంకేం ప్రమాదం జరగలేదు అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఆయన ప్రసంగించారు. ఆక్వా రైతుల తరపున ఆయన మాట్లాడడం జరిగింది. అండగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే అక్కడి నుంచి మరి కాసేపట్లో ఇవాళ ఆయన ఇది ఒకటే కాకుండా ఈ పర్యటన ఒకటే కాకుండా ఇంకొకటి కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి కూడా వెళ్లాల్సిన షెడ్యూల్ కూడా ఆయనకు ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఆక్వా రైతులతోని మాట్లాడి ముఖాముఖి చర్చ చేసి బహిరంగ సభలో ఆయన ప్రసంగించి ఆక్వా రైతులకు నేను అండగా ఉంటానని చెప్పిన తర్వాత ఆయన ముద్రగడ భౌతిక కాయాన్ని చూడడానికి కూడా కిర్లంపూడికి ఆయన వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి అక్కడికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబీకులతో కూడా మాట్లాడి పరామర్శ ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి సో ఇక్కడ ఆయన క్షేత్ర స్థాయిలో ఫస్ట్ టైం పర్యటన చేయడం. సో మొత్తానికైతే భీమవరంకి వెళ్లి ఆక్వా రైతులతోని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సభలో భాగంగా ఆయన మాట్లాడబోయే సభలో భాగంగా ఆయన అనుకోకుండా ఫ్యాన్స్ గాని అనుచరులు గాని ఒక్కసారిగా చాలా మంది వచ్చి ఒకటేసారి తోపులాట గురి కావడం వల్ల ఆయన అనుకోకుండా పడిపోయే ప్రమాదం ఏర్పడితే క్షణంలోనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇబ్బంది అలర్ట్ అయిపోయి జగన్ ని పట్టుకున్నారు. సో వెంటనే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు భీమవరంకి వెళ్లి ఆయన ముద్రగడ భౌతిక కాయానికి కూడా నివాళులు అర్పించేటువంటి ప్రోగ్రాం కూడా ఉంది. సో దీని తర్వాత అక్కడికే వెళ్ళబోతున్నారు జగన్. సో ఈ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ జరిగిందంటే సో ఈ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ జరిగిందంటే అందరూ జనాలు ఒక్కసారిగా అత్యుత్సాహంతో రావడం వల్ల ఇలాంటిది ఒక ప్రమాదంకి కారణమైందని చెప్పొచ్చా, లేదంటే భద్రతా లోపం వల్ల ఇలా జరిగిందని చెప్పొచ్చా? పూర్తి డీటెయిల్స్ దీన్ని ఎలా చూడొచ్చు కిరణ్? ప్రియ, వైసీపీ అధినేత భీమవరం నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఆయన ఆక్వా రైతుల సమస్యలపై ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులపై కూడా ఆయన చర్చించడానికి భీమవరం వెళ్లారు. అయితే ఇక్కడ ప్రధానంగా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ హాజరైన సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నేతలు భారీ స్థాయిలో హాజరు కావడం, అక్కడ ఈ తోపులాట జరగడంలో జగన్ ని దాదాపు తోసేసినంత పనిచేశారు అభిమానులు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
అప్రమత్తై జగన్ ను పట్టుకోవడంతో జగన్ కు ప్రమాదం తప్పిందని స్పష్టంగా మనకు యూటీవీ విజువల్ పైన కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత 2 ఏళ్లుగా భారీ బహిరంగ సభ నిర్వహించిన జగన్ మొట్టమొదటిసారిగా భీమవరంలో ప్రజా సమస్యల పైన, ఆక్వా రైతుల పైన ఆయన నోరు విప్పడంతో అటు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ప్రారంభమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా భీమవరం పర్యటన ముగించుకున్న జగన్ నేరుగా కిర్లంపూడి చేరుకున్నారు. మరి కొద్దిసేపులో ఆయన ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా భీమవరం నియోజకవర్గంలో ఆక్వా రైతుల అంశం పైన గత కొన్ని నాళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంది. ఆక్వా రైతుల సమస్యలు, ఫీడింగ్ ధరలు, విద్యుత్ సబ్సిడీ, ఆక్వా యజమానులు, ఫీడింగ్ యజమానులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమైనప్పటికీ 4 రూపాయలు తగ్గిస్తామంటూ కేవలం 2 రూపాయలు తగ్గించడం, గతంలో జూలై 1-2 తేదీల్లో తాను నిరసన వ్యక్తం చేస్తానంటూ గతంలో జగన్ హెచ్చరించారు. ఆ హెచ్చరిక నేపథ్యంలో 4 రూపాయలు తగ్గించామంటూ ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చింది. ఆశాజనకంగా ఆశించిన స్థాయిలో కూడా కేవలం 2 రూపాయలే తగ్గించారు. ఈ 2 రూపాయలు తగ్గడం వల్ల మరోసారి ఆక్వా రైతులు రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే జగన్ తాను ఆక్వా రైతులతో సమావేశమై అక్కడి నుంచే గవర్నమెంట్ కు ఒక అల్టిమేట్ పంపిస్తానంటూ ఆయన నేరుగా భీమవరం చేరుకోవడం, భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఆక్వా రైతులను తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఆదుకున్నాం, తర్వాత తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆక్వా రైతులకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కలేదు, మద్దతు ధర దక్కలేదు, మరోపక్క ఫీడింగ్ సమస్య ఉంది, విద్యుత్ సబ్సిడీ సమస్య ఉంది. ఇలా వరుసగా సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిమ్మక ఎత్తనట్టు ఉందంటూ ఆయన భారీ బహిరంగ సభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే జగన్ పర్యటించిన తర్వాత ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందంటూ మరోపక్క చర్చ నడుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్న సమయంలో జగన్ భారీ బహిరంగ సభకు హాజరైన సమయంలోనే ఈ ప్రమాదం కూడా చోటు అయితే కిరణ్, గతంలో కూడా చూసుకుంటే ఆక్వా రైతుల పరిస్థితి అంటే వైఎస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆక్వా రైతుల సిచ్యువేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి ఎట్లా మారింది? డీటెయిల్స్. ప్రియ, ఇక్కడ ప్రధానంగా ఆక్వా రైతుల అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రైతులకు భారీ స్థాయిలో మద్దతు ధర దక్కింది, గిట్టుబాటు ధర దక్కింది. మరోపక్క విద్యుత్ సబ్సిడీ కూడా ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. నేరుగా ఆక్వా రైతులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన జగన్ నేరుగా కొన్ని సమస్యలు తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న పీడీ, గిట్టుబాటు ధర, ఎగుమతుల సమస్యలపై కూడా ఆయన రైతులతో నేరుగా మాట్లాడారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ జగన్ గట్టిగా హెచ్చరించారు. ఇక్కడ భారీ స్థాయిలో భీమవరం పర్యటన ఏర్పాట్లు జరుగుతున్న సమయం, మరోపక్క ఇటు జగన్ భారీ సభకు హాజరైన సమయంలో జరిగిన తోపులాట. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత భారీ స్థాయిలో ఒక బహిరంగ సభ నిర్వహించడంలో వైసీపీ నేతలే కాకుండా భారీ స్థాయిలో ఉమ్మడి గోదావరి జిల్లా ప్రాంతంలో ఉన్న ఆక్వా రైతులతో పాటు ఆక్వా రైతులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ స్థాయిలో హాజరయ్యారు. సభా ప్రాంగణం వద్ద భారీ స్థాయిలో కార్యకర్తలు, నేతలు సందడి జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన వేదిక ఎక్కే సమయంలో కూడా ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడి, అయితే భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తం కావడం జగన్ కు పెను ప్రమాదం తప్పిందని మనకు అక్కడి నుంచి సమాచారం అందుతుంది. ప్రియ, ఆయన మొత్తానికైతే ఇక్కడ ఆక్వా రైతులతోని ప్రసంగించిన తర్వాత ఆయన ఏ సమయానికి ముద్రగడ అంటే కిర్లంపూడికి ఏ సమయానికి వెళ్లేటువంటి అవకాశం ఉంది? ప్రియ, ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని ఆయన మరికొద్ది సేపట్లో సందర్శించనున్నారు. అయితే భీమవరం నుంచి దాదాపు ఒక అరగంట సమయంలోనే ఆయన పత్తిపాడు నియోజకవర్గం చేరుకుంటారు. పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆయన రోడ్డు మార్గాన కిర్లంపూడి చేరుకోనున్నారు. కిర్లంపూడి చేరుకుని ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వన్నారు. మరోపక్క ఇప్పటికే జగన్ రాష్ట్రంలో ఉన్న నాయకులు, అటు కోస్తాంధ్రకు సంబంధించిన ప్రతినిధులందరూ ముద్రగడ పద్మనాభానికి నివాళులు అర్పించారు. ఇటు జగన్ హాజరు కావడంతో అటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కీలక నేతలందరూ ముద్రగడ పద్మనాభం అంత్యక్రియ ఏర్పాట్లు ఉన్నారు. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వన్నారు. మరోపక్క ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి పత్తిపాడు ఇన్ఛార్జిగా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన భవిష్యత్తు కూడా నాదే అంటూ గతంలో జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఇంటికి మరికొద్ది సేపట్లో చేరుకుంటున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. ప్రియ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.